వెల్కమ్ టు ఎంఎస్ కేబుల్ నెట్వర్క్ న్యూస్ నంద్యాల. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలి. మహానందిలో వైభవంగా జలహారతి కార్యక్రమం. శివనామ స్మరణ, కార్తీక దీపాల వెలుగులో ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం. బేతంచెర్ల సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు. పెట్రోల్లో నీళ్లు బంకు విక్రయలు నిలిపివేత. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల ఆవేదన. బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం శంకరయ్య కృష్ణ ప్రసాద్ల పాదయాత్ర. న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టాన్ని ప్రభావితంగా ఉండేలాగా తేవాలనే ఉద్దేశంతో మన మిత్రులు మన అడ్వకేట్ మిత్రులు డోన్ నుంచి కృష్ణప్రసాద్ ఈశ్వరయ్య గారు డోన్ నుంచి అమరావతి వరకు పాదయాత్రగా వెళ్ళి మన గవర్నర్ గారికి మరియు సీఎం గారికి వినతి పత్రాలని అందించాలనే సదుద్దేశంతో మనందరి కొరకు పాటుపడి వాళ్ళు శ్రమ కూర్చి ఈ విధంగా వాళ్ళ యొక్క పాదయాత్రగా మనకి నంద్యాల పట్టణానికి వచ్చిన సందర్భంగా వాళ్ళని మేము ఈరోజు ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. వాళ్ళని కలిసి వాళ్ళకు సంఘీభావాన్ని తెలియజేయడం కూడా జరిగింది. అంతేకాకుండా మనం అందరినీ ప్రొటెక్ట్ చేస్తుంటాం, కానీ మన లాయర్లను ప్రొటెక్ట్ చేయడానికి మంచి చట్టం లేదు. అలాంటి మంచి చట్టం రావాలని మంచి ఉద్దేశంతో ఆయన మా న్యాయవాద మిత్రులందరి కొరకు ఆయన శ్రమ కూర్చి ఈ యొక్క పాదయాత్రను తలపెట్టడము అభినందనీయము. వారికి మా యొక్క బార్ అసోసియేషన్ తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. న్యాయవాదులు కోర్ట్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా కోర్ట్ ఆఫీసర్స్ కు ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది. అయితే న్యాయం కొరకు ఫియర్లెస్ గా ఎటువంటి భయం లేకుండా క్లయింట్ యొక్క హక్కులను ప్రొటెక్ట్ చేయడం కొరకు నిరంతరంగా ఎటువంటి భయం లేకుండా ఫైట్ చేసే లాయర్లకు మాత్రము వారి మీద దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ దాడుల సంఖ్య మనం చూస్తే 2020 సంవత్సరంలోనే నేషనల్ క్రైమ్ బ్యూరో వారు రిపోర్ట్ చేసిన దాని ప్రకారము 143 దేశవ్యాప్తంగా. సో అప్పటి నుంచి కూడా న్యాయవాదుల మీద ఈ అటాక్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. మరి వీటికి ఎలాగా వీరిని ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకున్నప్పుడు పార్లమెంట్లో కూడా ఈ డిబేట్ వచ్చినప్పుడు కూడా న్యాయవాదులకు ఒక రక్షణ చట్టం కావాలి. న్యాయవాదుల రక్షణ కొరకు చట్టం అనేది అవసరం అని చెప్పేది పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు కూడా భావించడం జరిగింది. అలాగే న్యాయవాదులందరూ కూడా ముక్త కంఠంతో మాకు రక్షణ చట్టం అవసరం ఉంది అని చెప్పి మనం భావిస్తున్నాం. మనం రీసెంట్గా మనం గమనిస్తే మనకు ఆంధ్రప్రదేశ్లోనే మనకు ఆవుల వెంకటేశ్వరరావు హైకోర్టు అడ్వకేట్ మన న్యాయవాద మిత్రులందరూ వచ్చి మన డోర్ బార్ అసోసియేషన్ నుంచి కృష్ణప్రసాద్ గారికి ఈశ్వరయ్య గారికి మద్దతు తెలిపి వాళ్ళు చేసే పాదయాత్ర విజయవంతం కావాలని, దేవుడి ఆశీస్సులతో వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ పూర్తి కావాలని, వారికి దారి మధ్యలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా దారి పొడవునా మనకు తెలిసిన బార్ అసోసియేషన్ల నుంచి వాళ్ళకు మనం మెసేజ్ తెలియజేస్తూ అందరూ వాళ్ళకు సహకరించి వాళ్ళ పాదయాత్ర పూర్తి చేసేదానికి
మనం అందరము సహకరించాలని కోరుకుంటూ, అదేవిధంగా వీళ్ళను దేవుడు కనికరించి వీళ్ళకు ఆరోగ్యం, ఆ సార్ వీళ్ళ ఇద్దరిని చూస్తుంటే మాకే కళ్ళు బాధగా ఉంది. వాళ్ళ ప్రతిజ్ఞ చూసి భయపడిపోతున్నాం మేము. అదేవిధంగా వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తున్నాము. మీ యాత్ర మధ్యన ముగియకుండా ఎటకేలకు పూర్తి చేసుకొని ఆ విజయవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఆ ప్రతిజ్ఞ పూర్ణారు కాబట్టి మీరు అక్కడికి పోయి మీ కార్యక్రమం అంతా పూర్తి చేసుకోవాలా. వీలైతే లాస్ట్ రోజు మేము కూడా విజయవాడకు వచ్చి అందరం మీతో పాటు కలిసేదానికి కూడా అవకాశం ఉంటుంది. కలుస్తాం కూడా మీతో పాటు. మాకు ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే తెలుగు టీచరు అలాగే ఇంగ్లీష్ టీచరు ఇద్దరు ఒకరే ఉన్నారు మాకు. దానికి మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అలాగే మాకు బీసీకి అసలు ఒక్క టీచర్ కూడా రావట్లేదు. మనకు 10th క్లాస్ ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో బీసీ అనేది సపరేట్గా ఎగ్జామ్ ఉంటుంది. అలాగే దానికి క్వాలిఫికేషన్ కూడా సపరేట్గా సర్టిఫికేట్ ఇస్తారు. 40 మార్క్స్ ఉంటుంది. కానీ మాకు ఏ టీచరు రావట్లేదు బీసీకి. పోయిన సంవత్సరం వచ్చేవాళ్ళు, కానీ ఈసారి అసలు రావట్లేదు. దానివల్ల మేము చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నాము. కాబట్టి దిస్ ఈస్ ద రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ టు హ్యావ్ ఏ బీసీ టీచర్ అండ్ ద ఇంగ్లీష్ అండ్ తెలుగు టీచర్ వుడ్ హ్యావ్ ప్లీజ్. రాజు బట్టలు తీసుకురావాలి. लीटर मार जा चला
నువ్వు ఇల్లే కదా మా అమ్మగారికి इंदु कलाधर इंद्रादि प्रिय सुंदर रूप सुरेश शिवा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा ईश सुरेश महेश जन प्रिय केशव सेवित पाद शिवा ले निधि दिवस राम कृष्ण बनी वल्लभ गुणहित शंकर सर्वजनेश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा पातक भंजन पातक नाशन गौरी समेत गिरीश शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा न्यासित श्रुतिधर मौलि विभूषण लविचंद्राग्नि त्रिनेत्र शिवा सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा
सकल जनप्रिय मंगलाधीश महेश शिवा सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा चक्र किरीट सुकुंडल शोभित पुत्र प्रिय भुवनेश शिवा सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिवा शिवा कमलाक्षाखित कैलास प्रिय हर महादेव 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 हर 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 हर महादेव शंभो शंकर हर हर महादेव शंभो शंकर कटर सामान के गंगाभिदेव्यै नमः रथहारति दीपं दर्शयामि नक्षत्रं देवमिन्द्रियं यमासां विचक्षणम् अविभासं जुहोतना यस्य भान्तिरश्मयो यस्य देवः यस्येमा विश्वाहुरनामसा सकृत्तिकाभिरभिसंवसानः मंगलेरियं
ఆనందేశ్వర స్వామివారి దేవస్థానం నందు రేపు అనగా ఎల్లుండి కార్తీక పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి కూడా భక్తులకు దర్శనం ఏర్పాటు ఉంటుంది. అలాగే భక్తులు ఎంతమంది వచ్చినా సరే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వరకు అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ కార్యక్రమాన్ని కార్తీక పౌర్ణమిలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం కోటి దీపోత్సవం ఉంటుంది. అలాగే చాలా తోరణం ఉంటుంది కాబట్టి భక్తులు విశేషంగా తరలి వచ్చి స్వామి అమ్మవార్ల అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను. ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలు గత 14 రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్తీక సోమవారాలు కానీ ఇతర పర్వదినాల్లో అంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యక్షంగా ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరుగుతున్నది. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా 14 రోజులు గడిచింది. అట్లాగే ఎల్లుండి బుధవారం రోజు అనగా 5వ తారీఖున కార్తీక పౌర్ణమి అనేటువంటిది ఒక మహాపర్వదినం అనేటువంటిది వస్తుంది. ఆ రోజున తెల్లవారుజాము నుంచి కూడా భక్తులకి విశేషమైనటువంటి పుణ్యస్నానాలకు కానీ అభిషేకాదులన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం కల్పించడమైంది. అట్లాగే ప్రధానంగా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం జ్వాలా తోరణం అట్లాగే కోటి దీపోత్సవం అనేటువంటి కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ముఖద్వారం రాజగోపురం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విశేషంగా ఆ యొక్క జ్వాలా తోరణం కింద స్వామితో పాటుగా వెళ్లి కోటి దీపోత్సవంలో మీరు సైతం ఒక దీపాన్ని వెలిగించి ఈ యొక్క కార్తీక మాస వ్రతాన్ని పరిపూర్ణంగా పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. సంబంధం లేకుండా ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ 20,000 వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20,000 వెంటనే ఇవ్వాలి. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. మాట తప్పిన ప్రభుత్వం కౌలు రైతుల ఐక్యత. కౌలు రైతుల ఐక్యత. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తానని మోసం చేసిన ముఖ్యమంత్రి. పెట్టుబడి సాయం 20,000 రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసిన ముఖ్యమంత్రి. ఇవ్వాలి కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం. కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం 20,000. 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 ఇవ్వాలి కౌలు రైతులందరికీ పెట్టుబడి సాయం 20,000. కౌలు రైతుల ఐక్యత. పంట నష్ట పరిహారం కౌలు రైతులకు వెంటనే. పంట నష్ట పరిహారం కౌలు రైతులకు వెంటనే. పంట నష్ట పరిహారం వెంటనే. రైతుల ఐక్యత. కౌలు రైతుల ఐక్యత. 20,000 రూపాయలు పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం ఇవ్వాలి. కౌలు రైతులందరికీ 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ వెంటనే. అన్నదాత సంఘం ఇవ్వాలి. అన్నదాత సుఖీభవ 20,000 వెంటనే. కౌలు రైతులందరికీ వెంటనే. పంట నష్టపరిహారం కౌలు రైతులందరికీ వెంటనే. పంట నష్టపరిహారం కౌలు రైతులందరికీ వెంటనే. పంట నష్టపరిహారం కౌలు రైతులందరికీ వెంటనే. కౌలు రైతుల ఐక్యత. కౌలు రైతుల ఐక్యత. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ సంఘం రైతు సంఘం రైతు సంఘాల వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి కలెక్టర్ ఆఫీసులో ధర్నా జరుగుతుంది. ప్రత్యేకించి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల అవసరాల కోసం రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు ఇస్తాం, అదేవిధంగా పంట రుణాలకు 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క నయా పైసా కౌలు రైతులకు ఇవ్వలేదు. ఈ జిల్లాలో 1,50,000 మంది కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు అప్పలపాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ భాగం కౌలు రైతులు ఉంటున్నారు. భూ యజమాని సంతకంతో సంబంధం ముడిపెట్టడం వల్ల ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ కూడా ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వలేదు. ప్రచారంలో లక్షల మందికి కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చామని చెప్పి మోసపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఆచరణలో గుర్తింపు కార్డులు అందలేదు. గుర్తింపు కార్డులు అందకపోవడం వల్ల ఈరోజు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి 20,000 రూపాయలు ఇస్తామన్నది ఒక్క నయా పైసా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు అందలేదు. అంతేకాదు ఈ మధ్య కురిసినటువంటి వర్షాల వల్ల
పంట నష్టం జరిగి మొక్కజొన్న వరి పంట కౌలు రైతులు నష్టపోయినారు. ఈరోజు కౌలు రైతులకు పంట నష్టం ఇవ్వంటే మీ దగ్గర ఉన్నటువంటి కౌలు గుర్తింపు కార్డు చూపమని చెప్పి అధికారులు అడుగుతున్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలస్యం చేయకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలా. మీ గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా పంట నష్టపోయినటువంటి ప్రతి రైతుకు పంట నష్ట పరిహారం ఇవ్వాలా. అదేవిధంగా పంటల బీమా వర్తింపజేయాలా. పెట్టుబడి సాయం ఏదైతే మీరు ఎన్నికల ముందు ప్రకటించారో ఆ 20,000 రూపాయలు వెంటనే వాళ్ళ అకౌంట్లలో వేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యను పరిష్కరించకపోతే రైతు సంఘం కౌలు రైతు సంఘం కలిసి రాబోయే రోజుల్లో కౌలు రైతులకు న్యాయం జరిగే విధంగా ఆందోళన చేస్తాం. ప్రభుత్వం వెంటనే స్పందించి కౌలు రైతులకు న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం. రామచంద్రుడు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరపున విప్లవాభివందనాలు. సోదరులారా, 2011 కౌలుదారు చట్టం ఏదైతే తీసుకొచ్చినాడో ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2019 కౌలుదారు చట్టం ఇది ఏమాత్రం కూడా కౌలు రైతులకు ఉపయోగపడేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ జిల్లాలో ప్రధానమైనటువంటిది కౌలు రైతులు ఉన్నారు. ఈ కౌలు రైతులు మాత్రం భూమి మీద వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు 160 మంది కౌలు రైతులే ఉన్నారు. వారికి కౌలు కార్డులు ఇవ్వకుండా ఈ క్రాప్ కూడా వారి పేట చేయకుండా ఆ పద్ధతిలో ఈ ప్రభుత్వం వివరిస్తుంది. కాబట్టి మేము ఈ ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ ఒకేసారి కౌలు రైతులకు 20,000 రూపాయలు జమ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా అకౌంట్లో వేయలేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి. ఏదైతే మెంతా తుఫాన్లో నష్టపోయినటువంటి కౌలు రైతులందరినీ కూడా వారికి వెంటనే నష్టపోయిన ఎకరాకు 40,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే కౌలు రైతులకు రుణాలు ఇచ్చారో ఆ రుణాలను రద్దు చేసి కొత్త రుణాలు వాటిలో ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క రబీలో విత్తనాలు ఎరువులు అన్ని కూడా సబ్సిడీ ఇవ్వాలని చెప్పి కౌలు రైతులకు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు డి స్వామన్న. వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలి. మహానందిలో వైభవంగా జలహారతి కార్యక్రమం. శివనామ స్మరణ, కార్తీక దీపాల వెలుగులో ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం. బేతంచెర్ల సమాజ సేవలో లయన్స్ క్లబ్ సభ్యులు. పెట్రోల్లో నీళ్లు బంకు విక్రయలు నిలిపివేత. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థుల ఆవేదన. బస్సు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సెంట్రల్ టీం. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం శంకరయ్య కృష్ణ ప్రసాద్ల పాదయాత్ర.